వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అసలైన ఆట మొదలైంది. ఒకవైపు యష్ టాక్సిక్ టీజర్ విధ్వంసం సృష్టిస్తుంటే, మరోవైపు మన యంగ్ హీరోలు విశ్వక్సేన్, నాని, శర్వానంద్, సుహాస్, శ్రీవిష్ణు కొత్త సినిమాలతో రెడీ అయిపోయారు. ఇవే కాకుండా ప్రభాస్, పెద్ది సినిమాలపై వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి? వీడియోలో అన్నింటినీ పూసగుచ్చినట్టు చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మన మాస్కాదాస్ విశ్వక్సేన్ గురించి చెప్పాలి. ఆయన కేవలం నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. ఆయన ప్రొడక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ కల్ట్. దాదాపు 250 మంది కొత్తవాళ్లతో ఈ సినిమాలు తీయడమంటే మామూలు రిస్క్ కాదు. టీజర్లో ఉన్న ఆ ఎనర్జీ చూస్తుంటే థియేటర్లో యూత్కి పూనకాలు గ్యారంటీ అనిపిస్తోంది. లైక్ ఏ డైమండ్ అంటూ వస్తున్న ఈ కల్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇది ఖచ్చితంగా విశ్వక్సేన్ కెరియర్లో మరో డిఫరెంట్ మూవీ అవుతుందా? మీ అభిప్రాయమేంటి? కామెంట్ చేయండి. బిగ్ బ్లాస్ట్. ఒకే ఫ్రేమ్లో కమల్ హాసన్, రజనీకాంత్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. దశాబ్దాలుగా అభిమానులు కంటున్న ఒక అద్భుతమైన కల ఇప్పుడు నిజం కాబోతోంది. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు లెజెండరీ సూపర్ స్టార్లు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. ఇప్పుడు అదే మ్యాజిక్ జరగబోతోంది. దానికి సంబంధించిన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దాదాపు 47 ఏళ్ల తర్వాత లోకనాయకన్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మెగా ప్రాజెక్టుకు ప్రస్తుతం #KHXRK అని వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటేనే పూనకాలు వచ్చేస్తున్నాయి. హీరో శర్వానంద్, బైకర్. లేటెస్ట్ అప్డేట్స్. ఇక ఈ వారం మోస్ట్ టాక్డ్ అబౌట్ మూవీ బైకర్. మన శర్వానంద్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశాడనే చెప్పాలి. ఒక రేసర్గా ఆయన లుక్ చూస్తుంటే థియేటర్లో అదిరిపోయే అడ్రినలిన్ రష్ గ్యారంటీ అనిపిస్తోంది. ఏప్రిల్ 3న రేస్ స్టార్ట్ అవబోతోంది. రాజశేఖర్ గారు కూడా ఉండటంతో ఈ మూవీపై హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. శ్రీవిష్ణు, మృత్యుంజయ. లేటెస్ట్ అప్డేట్స్. ఇక మన కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు ఈ వారం డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. కానీ ఒక చిన్న ట్విస్ట్. ఫిబ్రవరి 28న విష్ణు విన్యాసంతో నవ్వించడానికి వస్తున్న ఈయన మార్చి 6న మృత్యుంజయతో భయపెట్టడానికి వస్తున్నారు. రాజమౌళిగారు టీజర్ లాంచ్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో మ్యాటర్ ఏ రేంజ్లో ఉండబోతోందో. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది పక్కా విందు భోజనం. ఇక ఈ వారం అసలైన బాంబు పేలింది. అదే రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ టీజర్. ఆ విజువల్స్ ఏంటి, ఆ బీజిఎం ఏంటి? యష్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే. ముఖ్యంగా టీజర్ చివర్లో ఆ క్లీన్ షేవ్ లుక్ చూసారా? ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇది. మార్చి 19న బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్ సునామీ మొదలవబోతోంది. యష్ ఈజ్ బ్యాక్ అండ్ హీ ఈజ్ డెడ్లియర్ దాన్ ఎవర్. సుహాస్, హే భగవాన్. నవ్వుల వరప్రసాదం. లాజిక్స్ పక్కన పెట్టి మ్యాజిక్ని ఎంజాయ్ చేసేవాళ్లకి ఈ సినిమా పక్కా నచ్చుతుంది. సుహాస్ తన న్యాచురల్ యాక్టింగ్ మరియు టైమింగ్తో సినిమాను భుజాన వేసుకున్నాడు. ముఖ్యంగా దేవుడితో వాదించే సీన్లలో ఆయన కామెడీ అదిరిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్గా సాగిపోతుంది. డైలాగ్స్ చాలా ఫ్రెష్గా, యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నవ్వులతో పాటు చివర్లో ఒక మంచి హార్ట్ టచింగ్ మెసేజ్ ఇచ్చారు. నాని, ది ప్యారడైజ్ పోస్ట్పోన్. నాని అభిమానులకు ఇది కొంచెం బ్యాడ్ న్యూస్. శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో వస్తున్న ది ప్యారడైజ్ మార్చి నుండి ఏకంగా ఆగస్టు 21, 2026కి వాయిదా పడింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నాని ధగడ్ అనే మాస్ సాంగ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, పెద్ది RC16 వాయిదా. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా టైటిల్ పెద్ది అని గతంలోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మార్చి 27న విడుదల కావలసిన ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 30, 2026కి వాయిదా పడింది. జాన్నీ కపూర్ ఈ సినిమాలో అచ్చమ్మ అనే పక్కా విలేజ్ రోల్ చేస్తోంది. ప్రభాస్, ఫౌజీ, స్పిరిట్ గందరగోళం. ప్రభాస్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్లో ఉన్నారో అని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఫౌజీ అంటే హనురాఘవపూడి మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఈ వారం నుండి ప్రభాస్ తన పూర్తి ఫోకస్ని స్పిరిట్ మరియు కల్కి 2పై పెడుతున్నారు. అమితాబ్, కమల్ హాసన్ పాల్గొనే భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం ప్రభాస్ స్పెషల్ డేట్స్ కేటాయించారు. సో ఇవండి ఈ వారపు హాట్ అప్డేట్స్. మీకు ఏ మూవీ టీజర్ బాగా నచ్చింది? యష్ టాక్సిక్కా లేక శ్రీవిష్ణు మృత్యుంజయాకా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా ముచ్చట్ల కోసం మన మూవీ మ్యాడ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.